వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. వరాహ అవతారం క్విజ్ అండి. ఇందులో టోటల్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, వరాహ అవతారంలో హిరణ్యాక్షుని సంహరించినది ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మ, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి ఇంద్రుడు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి విష్ణువు. సెకండ్ క్వశ్చన్, హిరణ్యాక్షుడు భూదేవిని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఆప్షన్ ఏ స్వర్గలోకానికి, ఆప్షన్ బి నరకలోకానికి, ఆప్షన్ సి పాతాళలోకానికి, ఆప్షన్ డి వైకుంఠానికి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి పాతాళలోకానికి. థర్డ్ క్వశ్చన్, వరాహ అవతారంలో విష్ణువు హిరణ్యాక్షుని ఏ ఆయుధంతో సంహరించాడు? ఆప్షన్ ఏ గద, ఆప్షన్ బి చక్రం, ఆప్షన్ సి శంఖం, ఆప్షన్ డి ఖడ్గం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ గద. ఫోర్త్ క్వశ్చన్, హిరణ్యాక్షుని అన్నయ్య పేరు ఏమిటి? ఆప్షన్ ఏ జంబాసురుడు, ఆప్షన్ బి హిరణ్యకశిపుడు, ఆప్షన్ సి రావణుడు, ఆప్షన్ డి శంభుడు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి హిరణ్యకశిపుడు. ఫిఫ్త్ క్వశ్చన్, విష్ణువు వరాహ అవతారాన్ని ఏ యుగంలో తీసుకున్నట్లు పురాణాలలో పేర్కొనబడింది? ఆప్షన్ ఏ త్రేతాయుగం, ఆప్షన్ బి కలియుగం, ఆప్షన్ సి కృతయుగం, ఆప్షన్ డి ద్వాపరయుగం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియకపోతే ఆన్సర్ అని కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. సిక్స్త్ క్వశ్చన్, వరాహ అవతారాన్ని ప్రధానంగా ప్రదర్శించే గుడి ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఒడిశా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. సెవెంత్ క్వశ్చన్, వరాహ అవతారాన్ని చాలామంది దేవతలు ఏమని అభివర్ణించారు? ఆప్షన్ ఏ మహాకాలుడు, ఆప్షన్ బి యజ్ఞస్వరూపుడు, ఆప్షన్ సి కాలభైరవుడు, ఆప్షన్ డి పరమశివుడు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి యజ్ఞస్వరూపుడు. ఎయిత్ క్వశ్చన్, భాగవత పురాణంలో వరాహ అవతారం ప్రధానంగా ఏ స్కందంలో వివరించబడింది? ఆప్షన్ ఏ మొదటి స్కందం, ఆప్షన్ బి మూడవ స్కందం, ఆప్షన్ సి ఐదవ స్కందం, ఆప్షన్ డి ఏడవ స్కందం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి మూడవ స్కందం. నైన్త్ క్వశ్చన్, వరాహ అవతారానికి సంబంధించిన వేద మంత్రాలు ఎక్కువగా ఏ వేదంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ ఋగ్వేదం, ఆప్షన్ బి యజుర్వేదం, ఆప్షన్ సి సామవేదం, ఆప్షన్ డి అథర్వవేదం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఋగ్వేదం. 10th క్వశ్చన్, వరాహ అవతారం కథానుసారం హిరణ్యాక్షుని మరణంతో ఏ లోకాలకు ఉపశమనం కలిగిందని భావిస్తారు? ఆప్షన్ ఏ మానవలోకం, ఆప్షన్ బి పాతాళలోకం, ఆప్షన్ సి భూలోకం, ఆప్షన్ డి దేవలోకం మరియు భూలోకం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి దేవలోకం మరియు భూలోకం. టోటల్గా ఈ 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.